ఇంకోటి చాలా మంది మీరు అనుకుంటుండొచ్చు, మిమ్మల్ని చూసి అభిమానులు కూడా అనుకోవచ్చు, మీరు ఫేస్ చేయలేదు అనేసి మీరు అంటున్నారు ఈజీగా. సో మా ఊరి సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది కానీ ఓటీటీలో ఎందుకు రిలీజ్ కాలేదు? ఓటీటీ ఎవరు తీసుకోలేనా అంటే ఎందుకు తీసుకోలేదు అనేసి ప్యాడింగ్ కావాలంట. ఆబ్వియస్లీ మీరు ఫేస్ చేశారు కదా, మరి అదే మీరు చెప్పండి. ఫేస్ చేసా అంటే ఇంకేముంది అన్న, ఇప్పుడు చూడు తమిళ సినిమాలో మలయాళ సినిమాలు ఆడుతున్నాయి, వాళ్ళ మొఖాలు కూడా నేను చూడలే. జింకా రిలీజ్ అయింది థియేటర్ వేసి చూసిన, బిచ్చగా రిలీజ్ అయింది థియేటర్ వేసి చూసిన, దాని తర్వాత మొన్న మలయాళ మజ్మల్ బాయ్స్ రిలీజ్ అయింది థియేటర్ వేసి చూసిన. ఎందుకు ప్యాడింగ్? దేనికి ప్యాడింగ్? ప్యాడింగ్ అంటే దేనికి? ప్యాడింగ్ కాదు ఇక్కడ ఇంపార్టెంట్, కంటెంట్ ఇంపార్టెంట్. కంటెంట్ చూడండి, నచ్చపోలేదా చెప్పండి ముఖాన్నే, అంతేగాని ప్యాడింగ్ 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 అంటున్నారు. ఏం చేయాలన్నా? ఇప్పుడు వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఓకే వీళ్ళు పెద్దోళ్ళు ఉంటే థియేటర్కి వచ్చి చూస్తారేమో, డబ్బులు వస్తాయేమో అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ ప్రేమలో ఉండిపోయినారు. ప్రొడ్యూసర్ సార్ ఎవరైనా సరే కూర్చొని ఒక డైరెక్టర్ని పిలిపించి, భయ్యా నీ కంటెంట్ ఏం తీసి ఒకసారి చూపించి షో వేసుకో, ఓటీకి 3 సార్లు చూడు, నచ్చిందా మీ బ్యానర్లో రిలీజ్ చేయండి, రూపాయి డబ్బులు వద్దు మాకు, సినిమా రిలీజ్ చేయండి, వచ్చిన తర్వాత మీది మీరు తీసుకొని మాకు ఇచ్చేయండి. జనాలకి కొత్త కంటెంట్ కావాలా కాబట్టే. ఇప్పుడు మజ్మల్ బాయ్స్ అన్న ఎంతో బాగుంటుంది, దాంట్లో ఒకరన్నా నువ్వు చూసినావా? నేనంటే పక్కన పెట్టలే, నువ్వు చూసినావా ఒకరన్నా? చూడలే. పరిచయం ఉండాలి ఒకరన్నా? లేరు. ఎందుకు? కంటెంట్ బాగుంది. జింకానా నువ్వు చూసినావా? మంచిని చూసినావన్నా? మళ్ళీ ఎందుకు చూసినారు జనాలు కొత్త కంటెంట్ కావాలా. ఆయనకు దేవుడే యాక్టింగ్ చేస్తేనే ప్రజలు దండాలు కొట్టరన్నా, ప్రజలు యాక్టింగ్ చేసినా జనాలు చూస్తారు, అది తెలిసే ఉండను అసలు ఎందుకు ఎప్పుడు అనిపించట్లేదా తెలుగు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా బయట వాళ్ళకి ఎందుకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? అది వాళ్ళని అడగాల, నాకైతే సంబంధం లేదు. బట్ ఎందుకంటే మా ఊరు సినిమా రాలేదు ఓటీటీ కంటే నేను చెప్తున్నా దానికి, ఏంటో నా ప్యాడింగ్ లేదు వద్దు భయ అంటున్నాను అంతే. ఇప్పుడు ప్యాడింగ్ 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 దేనికి? ప్యాడింగ్ యాక్టింగ్ చేస్తున్నారో చూడాలి, కంటెంట్ బాగుందో లేదో చూడాలి, కథం. అందరూ ప్యాడింగ్ ఉంటే ఇంక మాట్లాడేవాళ్ళు ఎప్పుడు రావాలి ఇండస్ట్రీకి? సరే మీరు ఉన్నారు, మీరే మీ ప్రొడ్యూసర్ ఎంచుకోండి, హీరో ఎంచుకోండి, ఎవరైనా ఎంచుకోండి. మీరు ఫస్ట్ టైం సినిమా చూసినప్పుడు మీకు అవకాశం ఇచ్చే వ్యక్తి ప్యాడింగ్ అని చూసింటే నువ్వు ఉండేవానివా? ఈరోజు చిరంజీవి సార్ ఉండేవాళ్ళ, బాలకృష్ణ సార్ ఉండేవాళ్ళు, ఎవరు ఉండేవాళ్ళు? అప్పుడు టాలెంట్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ప్యాడింగ్ అది ఎవరైనా 10 మందికి తెలుసా? తెలిస్తే తీసుకురా పెట్టండి. ఎందుకు వచ్చింది ఈ కల్చర్ అసలు? ఏమో ఎవరికి తెలుసు చెప్పు? మీరు చూస్తుండగానే అలవాటు పడినారు, ఇంకా అదే నిజమేనేమో నమ్మించేస్తున్నారు, మేము నమ్మాలంతే. ఇప్పుడు ఇవన్నీ ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఇప్పుడు స్కూల్ లైఫ్ సినిమా రిలీజ్ టైంలో కూడా ఇలాంటి ఫేస్ చేస్తారేమనేసి భయం వేస్తుందా? ఇలాంటి ఫేస్ చేస్తారని తెలిసే మేము క్రౌడ్ ఫండింగ్ పెట్టినాం, ఒక 200 మందిని జత చేసి వాళ్ళందరూ గమ్ము చూర్చినాం. ఏమైనా థియేటర్కి అడ్డం వచ్చినారనుకో, ఇంట్లో అమ్మ అందరికి అమ్మే, కళామ్మ తల్లి కూడా అందరికి అమ్మే. ప్రతి ఒక్కడి యాక్టింగ్ ఉన్న ప్రతి ఒక్క ఆడపడుచు కానీ అబ్బాయి కానీ ఎవరైనా కావచ్చు, అమ్మకు అందరి సరి సమానం బిడ్డలే. మేము మీతో కొట్టాడట్లే, మేము కళామ్మ తల్లి, మేము బిడ్డలం. ఛాంబర్లో ఉంది కదా మాకు ఛాంబర్, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, కథ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, బ్యానర్ రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. మీకుండే హక్కు మాకు కూడా ఉంది. మాకెందుకు ఎవరు మాకెందుకు రిలీజ్ చేయరు? కంటెంట్ చూడండి, నచ్చలేదండి మకాని చెప్పండి, పోయి ఏదైనా పని చేసుకుంటాం. అంతేగాని చెప్పేసి ఇట్లా చేస్తే మేము ఎందుకు ఒప్పుకుంటామన్నా? ఒప్పుకోమా, 100% ఒప్పుకో. కంటెంట్ బాగాలేదంటే చెప్పు, ఐ ఆన్సర్ టు. కంటెంట్ బాగుండి కూడా మీరు వద్దంటే అది ఎట్లయితుందన్న? అందరికీ సరి సమానంగా ఉండాలి. ఇంకోటి మహేష్ గారు, మీరు గమనించారో లేదో మేము గమనించాము, మా ఎలక్షన్స్ అయిపోయినప్పటి నుంచి, ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుంచి తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి, తెలుగు యాక్టర్స్కి ఛాన్స్ ఇవ్వాలనేసి ఒక స్టేట్మెంట్తో అయితే వచ్చారు. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే పెద్ద సినిమాలో తెలుగు వాళ్ళకన్నా బయట వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. ఎస్పెషల్లీ మీరు 2 సినిమాలు తీశారు కానీ తెలుగు వాళ్ళకే ఛాన్స్ ఇచ్చారు. సో ఏం చెప్తారు ఇప్పుడు? నేనేం చెప్తానన్నా, ఇప్పుడు నాది చిన్నది పానం, నాది ఇంతే పానం. నా పిల్లలందరినీ వాళ్ళకి అవకాశాలు రావాలందరినీ తీసుకొచ్చి కొత్తలోనే పెట్టుకున్నాను. ఫస్ట్ మా ఊరి సినిమా అంటే మీ దగ్గర డబ్బు ఉంటే బయట వాళ్ళని పెట్టుకుంటారా? డబ్బు ఉంటే మీకు ప్రొడక్షన్ వాల్యూ బాగుంటే బయట వాళ్ళని పెట్టుకుంటారా? బయట వాళ్ళు పెట్టుకుంటాను కాదన్నా, నా కథ ఏంది? న్యాచురాలిటీ, న్యాచురల్ వ్యక్తుల్ని పెట్టుకుంటా. ఇప్పుడు ఏం యాక్టింగ్ రానివాడికి ఏం చేస్తాడు? నేను చెప్పినట్టు యాక్టింగ్ చేస్తాడు, నాకు అది చాలు. నా ఇంట్లో నేను ఎలా ఉంటానో అదే నా సినిమా. ఇప్పుడు నేను ఏదో ఆకాశాన్ని నక్షత్రాలు తీసుకొచ్చి దానికి రంగు వేసి ఇదేసి సోకులు వేసి చేయట్లే నేను. ఇప్పుడు కుబేర సినిమా కూడా కంటెంట్ సినిమానే, కంటెంట్ సినిమా. మరి బయట వాళ్ళని ఎందుకు పెట్టుకున్నారు? అంటే కమర్షియల్ కోసమా లేదా కంటెంట్ కోసం అంటారా? ఇప్పుడు బయట వాళ్ళు ఎందుకు పెట్టుకున్నారు అంటే ఒక మాట చెప్తాను. ఇప్పుడు ప్యాడింగ్ అని ఒకటి ఉంది కదా, ప్యాన్ ఇండియా సినిమా. ఇప్పుడు మలయాళంలో ఒక స్టార్ ఉంటాడు, తమిళ్లో ఒక స్టార్ ఉంటాడు, హిందీలో ఒక స్టార్ ఉంటాడు, ఇంగ్లీష్లో ఒక స్టార్ ఉంటాడు. వాళ్ళందరినీ పెట్టుకునేమనుకో, తెలుగులో ఒక స్టార్ ఉంటావు. ఈ 5 మందిని చూసి
ఏమవుతుంది ఆటోమేటిక్గా వాళ్ళ మనుషులు ఫ్యాన్స్ వచ్చి సినిమా చూస్తారు, ప్రొడ్యూసర్ సేవ్ అవుతారు. ఆయన అట్లా ఆలోచించుకోండి అంతే. వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ అవుతాను. వరల్డ్ వైడ్గా నేను 5 రూపాయలు పెట్టినా కదబ్బా, ఆడ 5 రూపాయలు ఆడ 5 రూపాయలు వచ్చినా కూడా 20 రూపాయలు వస్తుంది, సరిపోతే నాకు లాభంలో ఉంటా అనుకోవచ్చు. మరి మీరు కూడా పెట్టుకోవచ్చు కదా, అక్కడి నుంచి ఇక్కడి నుంచి తెచ్చుకొని. మరి నేనా ఈ డబ్బులు ఇన్నా ఇప్పుడు ఒకటి మహేష్ గారు క్రౌడ్ ఫండ్ తో తీసారని మీరు అంటున్నారు. అసలు జనాలు క్రౌడ్ ఫండ్ ని మిమ్మల్ని నమ్మి ఎలా పెట్టారు? మాట నిజాయితీ. ఇప్పుడు నన్ను ఇంటర్వ్యూ పిలిచారంటే నాది ఎదురు చూసి మీరు పిలిచింటారు. యాజ్ నాలో ఒక వ్యక్తిని చూసి ఇది చేయగలరా, ఏమైనా చేయగలరా అనుకున్నాడు కాబట్టే జనాలు నమ్మి నాకు సపోర్ట్ ఇచ్చారు.